ధర్మరాజు తీర్థయాత్ర. దేవేంద్రుడు ధర్మరాజు చేత తీర్థయాత్ర చేయించమని రోమసుడు అనే మునిని పంపించాడు. ధౌమ్యుడు మొదలైన కొద్దిమంది బ్రాహ్మణుల్ని ద్రౌపది, భీముడు, నకులుడు, సహదేవునితో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు ధర్మరాజు. నిజంగా మాదే భాగ్యం అన్నారు బ్రాహ్మలు. ఆయుధాలు పట్టి కాపాడుతూ ఉంటారు నీ తమ్ములు. రోమసుడు తీర్థ దర్శనం చేయిస్తాడు. మా అదృష్టం కాకపోతే రాక్షసులు, పిశాచాలు ఉన్న అడవులో పడి మేమేమిటి తీర్థయాత్రలు చేయటం ఏమిటి అన్నారు బ్రాహ్మలు. బయలుదేరే ముందు నారదుడు, వ్యాసుడు, పర్వతుడు అక్కడికి వచ్చారు. అవసరమైన ఉపదేశాలు చేశారు. శరీర నియమాలు, మానుష వ్రతాలు, మనోబుద్ధి శౌచాలు, దేవవ్రతాలు ఈ రెండు సౌమ్యవ్రతాలే. మీ తీర్థయాత్రలో ఇది మీరు తప్పకూడదు. రుజుమార్గం తప్పకూడదు. తీర్థయాత్రలు చేసి మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టికుడు, రామపాదుడు మొదలైన వారు శత్రువులను జయించారు. అలాగే నువ్వు జయించు, సర్వలోక సౌఖ్యాలు అనుభవించు అని ఆశీర్వదించి వెళ్ళారు. దారి పొడుగునా ధర్మ ప్రసంగాలు వింటూ బయలుదేరారు పాండవులు. ప్రపంచం నడవడి చిత్రంగా ఉంటుంది. అధర్మం చేసేవాళ్ళకి అభివృద్ధి, ధర్మాతులకి దారిద్ర్యము ఎందుచేత అన్నాడు ధర్మరాజు. కొండలు, నదులు, నదాలు, సరస్సులు అచేతనాలు అయినా పుణ్యతీర్థాలు అయ్యాయి, పవిత్రవంతం అయ్యాయి. మనుష్యుల పాపాలు పారదోలుతున్నాయి. ఏమిటిది అని ధర్మరాజు రోమసుని అడిగాడు. అధర్మంగా నడిచేవాళ్ళ నడవడి ఎన్నడూ సమంజసమై నిలవదు. వాళ్ళ నాశనం తప్పదు. మదించి అధర్మంగా మిడిసిపడిన వాళ్ళని, రాక్షసుల్ని, దైత్యుల్ని, దానవుల్ని అనేక మందిని చూసాం. వాళ్ళందరూ ఏమయ్యారు తుదకు? ధర్మంగా నడుచుకోవడం చేతనే శక్తిమంతులై అభ్యుదయంలో ఉన్నారు దేవతలు అన్నాడు రోమసుడు. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు.